ముఖ్యంగా ఈనాటి కార్యక్రమం ఎన్నికలు ప్రచారం సందర్భంగా మన గ్రామానికి ఈ పంచాయతీకి 5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఏమేమి చేశారు, అదేవిధంగా మీరందరూ ఇంకా కోరుకున్నట్టు వచ్చే 5 సంవత్సరాలు కూడా మనం ఏం చేయబోతున్నాం అనేది ఈ పంచాయతీకి మీ అందరికీ కొన్ని తెలియపరచాలని చెప్పేసి కార్యక్రమం పెట్టాం. ముందుగా చూస్తే ఈ గ్రామానికి ఒక కొత్త ఆలయం కూడా ఇవ్వడం జరిగింది. 10 లక్షల ఖర్చుతో ఒక కొత్త ఆలయం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జగనన్న పంపించిన నిధులు రకరకాలుగా, అంటే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇట్లాంటి అన్ని చూసుకుంటే 11,30,00,000 రూపాయలు ఈ రామాయణాడుపల్లి పంచాయతీ పంపించడం జరిగింది. అదేగా మిగతా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, చిన్న అభివృద్ధి పనుల కోసం 46 లక్షలు పంపించడం జరిగింది. 1,20,00,000 రూపాయలు పంపించడం జరిగింది. 1,20,00,000 రూపాయలు ఈ ఒక్క పంచాయతీ పంపించడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఈ ఒక్క పంచాయతీకి దాదాపు 14 కోట్ల రూపాయలు పంపించడం జరిగింది. 14 కోట్ల రూపాయలు ఈ ఒక్క పంచాయతీకి పంపించడం జరిగింది. ఆ ముందు హయాంలో ఆ 14 నుంచి 19 ఉన్న ప్రభుత్వం ఈ గ్రామానికి వచ్చింది 63 లక్షల రూపాయలు మాత్రమే. 63 లక్షల రూపాయలు. ఈ 5 సంవత్సరాల్లో మాత్రం మన గ్రామానికి దాదాపు 14 కోట్ల రూపాయలు ఆ హయాంలో వచ్చి అంత తక్కువగా 63 లక్షలు పంపించడం జరిగింది. మళ్ళీ గడప కార్యక్రమప్పుడు చాలా మంది ప్రజలందరూ ఇక్కడ కోరుకున్నారు, ఇక్కడ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, భూమి సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి దాని విధంగా చర్యలు కూడా తీసుకోమన్నారు. మనం దాదాపు 1 సంవత్సరం నుంచి మీటింగ్లు కలెక్టర్తో పెట్టి ముఖ్యంగా సాదా బైనామాలు కానీ, సర్వీస్ ఇనాములు కానీ, నోషనల్ ఖాతాల మీద ఎక్కువగా దృష్టి పెట్టిన తర్వాత చుక్కల భూమి దాదాపు 121 ఎకరాలు మళ్ళీ ఆస్తిగా మార్చి మీ చేతిలో పెట్టడం జరిగింది. సాదా బైనామాలు కట్టున్నారు, నోషనల్ ఖాతాలు కూడా దాదాపు 100 ఎకరాలకైతే క్లియరెన్స్ అయితే వచ్చింది మన కలెక్టర్ దగ్గర నుంచి. ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి. ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాల నుంచి రకరకాలుగా సమస్యలు అయితే ఉన్నాయి, రెవెన్యూ సమస్యలు. తప్పకుండా ఈ గ్రామంలో రీసర్వే కూడా తొందరగా పూర్తి చేస్తాం. వచ్చే 3 నెలల్లో ఈ గ్రామం పూర్తి చేస్తామని చెప్పేసి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా వచ్చే 5 సంవత్సరాల్లో ఈ పంచాయతీ మీరందరూ కోరుకున్నట్టు ఒక కొత్త ఆరో ప్లాంట్ ఒకటి 7 లక్షల ఖర్చుతో, సిమెంట్ రోడ్లు ఇంకా 1 కిలోమీటర్ మిగిలిపోయి ఉన్నాయని చెప్పి మీరందరూ చెప్పడం జరిగింది. దానికి ఒక 40 లక్షల ఖర్చుతో, మన పొలాలు పోయే దారులు 3.5 కిలోమీటర్లు ఒక 15 లక్షల ఖర్చుతో, సైడ్ కాలువలు ఇంకా ఒక 40 లక్షలు మిగిలిపోయిందని చెప్పారు. ఇదే దానికి అన్నిటికన్నా ముఖ్యం, ఇక్కడికి వచ్చినప్పుడు పోయినసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, పోయినసారి గౌతమ్ అన్న ఈ గ్రామానికి ఏంటంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఒకటి DC పల్లి నుంచి ఈ గ్రామానికి తీసుకురావాలని చెప్పి అప్పుడే ఫైల్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ప్రభుత్వం దగ్గర ఎస్టిమేట్లన్నీ తయారు చేసి ఒక ప్రపోజల్ తయారు చేసి మొదలు పెట్టారు. 1 సంవత్సరంలోనే అప్పుడు మళ్ళీ కరోనా వచ్చింది, 2 సంవత్సరాలు వెనకబడ్డాం. దాని తర్వాత విషాదం కూడా జరిగింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మేము కూడా మీ గ్రామానికి వచ్చిన తర్వాత ఈ సమస్య గురించి కనుక్కుని ఈ ఫైల్ వెనకాల ఎక్కువగా టైం ఖర్చు కేటాయించి ఈ ఒక్క సంవత్సరంలోనే ఆ ఫైల్ అన్ని దగ్గర నుంచి దాదాపు 32 డిపార్ట్మెంట్ల నుంచి హైడ్రాలజికల్ క్లియరెన్స్ తీసుకొచ్చామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అంటే హైడ్రాలజికల్ క్లియరెన్స్ అంటే సోమశిల డ్యామ్ నుంచి, మిగతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ల నుంచి, డెల్టా సైడ్ నుంచి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకొని మన సోమశిల నుంచి వచ్చే నీళ్లు ఇక్కడికి పంపించడానికి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి హైడ్రాలజికల్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ 1 సంవత్సరంలోనే. అట్లాంటి పని మామూలుగా 3 సంవత్సరాలు పట్టేది, ఎట్టయినా కానీ ముఖ్యమంత్రి గారు మనకి 1 సంవత్సరంలోనే ఇచ్చారు. దీని ఎస్టిమేట్లు తయారు చేస్తున్నాం. ఇది మన మేనిఫెస్టోలో కూడా పెట్టాం.
తప్పకుండా 2 సంవత్సరాల్లో ఈ హై లెవెల్ కెనాల్ ఇక్కడ నుంచి డీసీ పల్లె నుంచి ఇక్కడికి వచ్చే బాధ్యత నేను తీసుకొని పర్సనల్ గా పూర్తి చేస్తానని చెప్పి మీ అందరినీ గుర్తు చేస్తాను. మళ్ళీ ఇంకో మాట గుర్తు చేస్తాను మీకు. అప్పుడు హై లెవెల్ కెనాల్ 2009లో నాన్నగారు మొదలు పెట్టారు, మేనిఫెస్టోలో పెట్టి మొదలు పెట్టారు ఆ కెనాల్. దాని తర్వాత నాన్నగారు గడ్డంతో పాటు బయటకు వచ్చారు. ఆనం రామారెడ్డి గారు అప్పుడు స్థానిక మంత్రిగా కూడా ఉన్నారు. మీరందరూ ఓటు వేయలేదని చెప్పేసి హై లెవెల్ కెనాల్ ఇక్కడ నుంచి అలైన్మెంట్ కూడా మార్చారు. మీరందరూ ఆ రోజు ఓటు వేయలేదని చెప్పి 2009 నుంచి 14 అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు అలైన్మెంట్ కూడా మార్చారు, ఈ గ్రామానికి రాకుండా చేశారు. అట్లాంటిది గౌతమ్ అవన్నీ చూడలేదు. ఈ ప్రాంతానికి మంచి జరగాలని చెప్పేసి ఆ డీసీ పల్లి నుంచి ఇక్కడికి కెనాల్ తప్పకుండా తీసుకురావాలని చెప్పి ఈ రోజు ఎస్టిమేట్ దాకా తీసుకొచ్చారంటే నిజంగా ఓటు వేసినా వేయకపోయినా కాదు, ప్రజలు సుఖంగా ఉండాలని చెప్పి కోరుకొని ఆ చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కూడా ఎవరికైనా కానీ ఆలోచన ఉంటే, ఎవరికైనా అవసరం ఉంటే, ఎవరికైనా ఏమైనా పథకాలు పెట్టిన తర్వాత ఒక కులం చూడలేదు, ఒక మతం చూడలేదు, ఒక జెండా చూడలేదు, ఎవరికైనా అర్హత ఉంటే తప్పకుండా వాళ్ళకి చేరేటట్టు మన ముఖ్యమంత్రి గారు చేశారు. ఏమైనా ఇబ్బంది ఉంటే మమ్మల్ని అందరినీ పంపించారు, ఇంటింటికి పంపించారు. గడప గడప కార్యక్రమం అని చెప్పేసి ఇంటింటికి పంపించి ఎవరికన్నా అందలేదా అని చూస్తారు. ప్రతి ఇంట్లో ఎవరికైనా అందలేకుండా ఉంటే మా దగ్గర చర్యలుగా తీసుకొని మొదలు పెట్టాము, అందరికి వచ్చేటట్టు చేస్తాం. అదే కాకుండా ఎన్ని తర్వాత ఇప్పుడు ఒక ఆన్లైన్ సిస్టమ్ కూడా తయారు చేస్తాం. ఎవరికైనా సమస్య ఉంటే ఆన్లైన్ లో ఎక్కించుకొని దాన్ని బట్టి తర్వాత మీరు మీ సమస్య ఎక్కడ దాకా వచ్చిందో మీరు కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా చర్యలు తీసుకొని ప్రజలందరికీ మేలు చేయాలని చెప్పేసి మా కోరిక. అందుకు మీరు నిర్ణయం తీసుకోండి. మన ముఖ్యమంత్రి గారు కూడా పెద్ద గొప్ప పిలిపించారు. మీకు మంచి జరుగుంటేనే ఈ 5 సంవత్సరాలు మీకు మంచి జరుగుంటేనే మీరు నిర్ణయం తీసుకొని ఓటు వేసుకోండి అని చెప్పేసి కోరుకుంటున్నారు. అన్ని విధాలుగా మీకు మంచి జరుగుంటేనే కోరుకున్నారు. కాబట్టి మీరందరూ ఆలోచించి ఇప్పుడు దాకా చదివారు మన ఈ గ్రామానికి ఒక మేనిఫెస్టో తయారు చేసి దాదాపు 1700 ఎకరాలకి ఆయకట్టు తీసుకొచ్చేటట్టు నా బాధ్యతగా తీసుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాలు చేసి చూపిస్తానని చెప్పి మీ అందరికీ తెలియవస్తున్నాను. అందుకు గమనించి ఏ పార్టీ మీకు మంచి చేస్తుంది, ఏ పార్టీ ఏమి కులం లేకుండా మతం లేకుండా ఏమి లేకుండా అందరికీ న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటుందో మీరందరూ గమనించి ఓటేయమని చెప్పి మీరు అందరినీ కోరుకుంటున్నారు. మన గుర్తు ఫ్యాన్ గుర్తు. ఈ 13వ తేదీ మే 13వ తేదీ మీ అందరినీ కోరుకునేది అంటే 2 ఓట్లు, మీకు అమూల్యమైన ఓట్లు. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి విజయసాయి రెడ్డి కూడా నిలబడుతున్నారు. ఆయన మన పార్టీలో 2వ స్థానం. తప్పకుండా రాబోయే రోజుల్లో ఆయన ద్వారా మనకు కావాల్సిన పనులన్నీ తొందరగా చేసుకోవచ్చు అని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అందుకు ఈ 2 ఓట్లు మీరు చూసుకొని తప్పకుండా మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా కొనసాగాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు మీ అందరికీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై జగన్.